తాతయ్య గారు చెప్పండి, ఎలా ఉంది అసలు జగన్ పరిపాలన? బాగుందా? జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఇక దాన్ని చెప్పే టోకా ఎవరు చెప్పలేరు. ఇక మరి జగన్ ఒక సైకో రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని చెప్పి చంద్రబాబు అన్నాడుగా. వాడోడు అనేకి జనాలనల్లా సైకో అని. వాడోడు సైకో, వాడు సైకో. ఇట్ట అనేది ఏంటది? రాజకీయం అవుతుంది. ఒక్కటి అన్నాడు జగన్ చాలు, నేను మీకు మేలు చేసి నాకు ఓటు అయ్యింది, న్యూస్ తిప్పన్నాడు, అది చాలు. జై జగన్, జై జగన్. తాతయ్య మరి ఇప్పుడు రేపు జగన్ ఓడిస్తామని మరి తెలుగుదేశం జనసేన పార్టీలు అన్ని కూటమి ఏర్పడుతున్నాయి. ఎవరు అడుగుతున్నా అనుకుని అనుకోరు. ఆడా ఏంది అనుకుంటేదండి. ఓ జగన్ కాదు, వాళ్ళ అమ్మ అట్లా వాళ్ళని జగన్ ఓడిచాడు. కొంతమంది బీజేపీ, జనసేన, తెలుగుదేశము యావన్ రాని ఒక్క సింగిల్ చాలు. అక్కడ అన్ని పార్టీలు ఏకమైనాక మరి రేపు ఇబ్బంది కాదు జగన్కి? ఏమి ఇబ్బంది కాదు, వాళ్ళు చూసుకోవాలి ఇబ్బంది. ఇంకా వాళ్ళు ప్రకటించే ఏమేమి అయిపోతారు వాళ్ళు. ఇంతవరకు ఒక సీటు ప్రకటించే వాళ్ళు ఏమేమి అయిపోతారో తెలుగుదేశం వాళ్ళంతా. మరి వాళ్ళు సీట్లు ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఏమైతారో అంత క్యూ కడతారు జగన్ దగ్గరికి. వాళ్ళంతా క్యూ కడతారు, మగ్గాలు క్యూ కడతారు. అది ఇప్పుడు మాట తాతయ్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. దాంట్లో రైతు రుణమాఫీ అంటున్నాడు. ముఖ్యంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో అలా పోస్టులు పెడుతున్న ఊహాగానాలు వస్తున్నాయి. ఆ రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది చేస్తే ఎలా ఉంటుంది అంటాం? చేస్తే ఇంకేముంది, ఇంకా సత్యాంతరం సీఎం ఇంకా అంతే తిరిగిలేదంటాం. తిరిగే లేదు. ఇంకా అది ఒక్కటే పెడితే ఇంక తిరిగే లేదు, ఇంకేం లేదు. ఇప్పటివరకు చెప్పిన చేశాడు జగన్. ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కటి 100కి 90% చేసినాడు. పథకాలు అందరికి ఇవ్వట్లేదు, మీ పార్టీ వైసీపీలకు ఇచ్చుకుంటున్నారంటగా. ఈ వైసీపీ కాదు, తెలుగుదేశం లేవు, జనసేన ఎవడైనా సరే ఇవి పెట్టాడు. సచివాలయం పెట్టి ఎవడుంది వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. నా పింఛన్ కావాలంటే ఒక నాయకుడి దగ్గర వాళ్ళు నేనే సొంతంగా చేసుకొని వచ్చిన. నా నూరా అని ప్రతిమానం నేను సొంతంగా చేసుకొని వచ్చిన పింఛన్ కావాలంటే. అది వ్యవస్థ. ఆడ కమిటీ నెంబర్లు పెట్టేది, వీడు వైఎస్ఆర్ టిక్కు పెట్టాయి, వీడొద్దు, వీడు తీసేయి. అది అయితే జగన్ బ్రహ్మాండం గెలుస్తాడు.